గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ జ్యోతి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది? ఓకే, థైరాయిడ్ అనేది ఒక చిన్న గ్రంథి మనకు అంటే నెక్ రీజియన్లో ఉంటుందన్నమాట. అది దాని యొక్క ఫంక్షన్ అది అంటే చాలా చిన్నగా కనిపించినా కానీ దాని యొక్క అది హోల్ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దానికి మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి అంటే మెటబాలిజం అంటామంటే మనకు ఆకలి వేయడము, తిన్నది డైజెస్ట్ అవ్వడము, తీసుకున్న అంటే డైజెస్ట్ అయిన ఆహారం మన ఒంటికి అబ్జార్బ్ అవ్వడము, తర్వాత మోషన్ వెళ్ళడము, ఇదంతటిని మనము మెటబాలిజం అని అంటూ ఉంటాం. సో అది ఒకటి. అండ్ హార్మోన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది థైరాయిడ్ అనే గ్రంథి. సో ఎప్పుడైతే మనకు థైరాయిడ్ గ్రంథి అనేది సరిగా పనిచేయట్లేదు అని తెలిసినప్పుడు ఇవన్నిట్లో కూడా మనకు లోపాలు వస్తూ ఉంటాయి. మనకు అంటే థైరాయిడ్ అంటే రెండు రకాలుగా మనము అంటే చెప్పుకోవచ్చు అనమాట. హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం మనకు జనరల్గా చూసే కారణాలుగా మనం చూస్తూ ఉంటాం ఇన్ఫర్టిలిటీకి. సో మోస్ట్లీ అంటే మన గ్రంథి ఎంత హార్మోన్ అయితే సీక్రెట్ చేయాలో అంత చేయకుండా తక్కువ చేస్తూ ఉంటుందో, మనకు కావాల్సినంత బాడీకి కావాల్సిన దానికంటే తక్కువ చేస్తూ ఉంటుందో దాన్ని హైపోథైరాయిడిజం అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఆకలిలో ఫ్లక్చువేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆకలి మనం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ అసలు ఏం తిన్నట్టుగా ఆకలి అనిపించడము, లేదా మనం తీసుకున్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము, మనం ఇంత క్వాంటిటీ తిన్నట్టుగా అనిపించినా కానీ కాల్షియం సరిగ్గా మనకు ఒంటికి అబ్జర్వ్ అవ్వకపోవడము, జాయింట్ పెయిన్స్ అన్నీ రావడము, స్కిన్ చాలా డ్రైగా అనిపించడము, వెయిట్ గెయిన్, వెయిట్లో ఫ్లక్చువేషన్స్ అంటే ఫుడ్లో ఎక్కువ తేడా లేకున్నా కానీ వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ అవుతూ ఉండడము, హెయిర్ రాలిపోతూ ఉండడము, స్కిన్ అంతా డ్రైగా అయిపోయి బ్లాక్గా అంటే టర్న్ అవుతూ ఉండడం, స్పెషల్గా నెక్ చుట్టూ అలా జరగడము, మెన్సెస్ అంటే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ చూసాము అని అంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కనిపించడం ఆడవాళ్లలో, అండ్ మోషన్ సరిగ్గా లేకపోవడము, అంటే హార్డ్గా రావడం, ఇవన్నీ మనము హైపోథైరాయిడిజంలో మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము హోమియోపతి ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం చూస్తూ ఉంటే దీనికి విపరీతంగా అంటే విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనకు ఆకలి సరిగ్గా వేయకపోవడం, 2-3 డేస్ వరకు కూడా తినకపోయినా నడిచిపోతుంది అన్నట్టు ఉండడము, తిన్న ఆహారం సరిగ్గా ఒంటికి పట్టకపోవడం, వామిటింగ్స్ అయిపోవడము, లూజ్ మోషన్స్ అవుతూ ఉండడం, ఇలా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇవి రెండిట్లో కూడా అంటే ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే హార్మోన్ చేంజెస్, ఏ హార్మోన్ అయితే మనకు అంటే హార్మోన్స్ రెగ్యులర్గా అంటే సీక్రెట్ అవ్వకపోవడము, మనకు కావాల్సినంత హార్మోన్ రాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్బరాజు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా మదర్ కి ఇప్పుడు 50 years వచ్చినాయండి. ఓకే. అది 25 years నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ సుబ్బరాజు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి, మీ సమస్యను చెప్పండి. ఆల్రెడీ మ్యూట్ చేశాను మేడం. చెప్పండి, మీ సమస్యను చెప్పండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు చెప్పినప్పుడు 25 years అప్పుడు 100 mg వాడుతున్నాము. హలో, 100 mg వాడుతున్నారు. ఓకే. 100 mg వాడుతున్నా కానీ అది బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అది ఏ డాక్టర్ దగ్గర చూపించినా గానీ అదే వాడమని చెప్తున్నారు. ఓకే. దానికి రీజన్ ఏమని చెప్తారు? యా, హోమియోపతి అనేది ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కరెక్ట్ చేసుకుంటూ వస్తుందండి. మనము అంటే మీరు ఇచ్చే 100 mcg అనేది అది ఓన్లీ హార్మోన్ రీప్లేస్మెంట్, అంతేగాని థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా మనం ఏం మెడిసిన్ వేయట్లేం. కాబట్టి రోజు రోజుకి ఆ వ్యాధి పెరుగుతూ ఉంటుంది. అంటే 25 నుంచి 50, 50 నుంచి 75 అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది. హోమియోపతి అనేది మీకు అంటే ఆ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. మేము ఇచ్చే మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, దాని ద్వారా మీకు థైరాయిడ్ గ్రంథి అనేది సరిగా పనిచేస్తుంది. కాబట్టి
నెమ్మదిగా 100 నుంచి 75కి 75 నుంచి 50కి అలా తగ్గుతూ మీకు కంప్లీట్గా ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. అయితే మీ థైరాయిడ్ గ్రంథి అంటే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీకు అంటే మీ మదర్కి బాడీ పెయిన్స్ కానీ లేకపోతే లావెక్కిపోతూ ఉండడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే హోమియోపతి స్టార్ట్ చేస్తారో గ్రంథి సరిగా పనిచేస్తుంది కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా తగ్గడము అండ్ డోసేజ్ కూడా తగ్గడం మీరు చూస్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్లీ అప్రోచ్ అవుతే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ అనేది అంటే ఒక్కసారి అటాక్ అయితే అసలు తగ్గించుకోలేమా? కంట్రోల్లో పెట్టుకుంటారు కానీ తగ్గించుకోలేరు. అవును, ఈ అపోహ చాలా మందిలో ఉంటుంది. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అలా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. మనం నార్మల్గా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు, అందులో కూడా ఇంకా థైరాయిడ్ తగ్గదని చూస్తూ ఉంటాం. బట్ హోమియోపతి ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అసలు ఎందుకని ఈ ప్రాబ్లం వస్తుంది థైరాయిడ్ అనేది అంటే ఇదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్గా చెప్పొచ్చు. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి మిస్టేక్ అనగా మన ఇమ్యూన్ సిస్టమే అంటే థైరాయిడ్ గ్లాండ్ని కనుక అటాక్ చేస్తే ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చూస్తాం. సో హోమియోపతి మీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం ద్వారా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మారెడ్డి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ థైరాయిడ్ 2 గ్రంథులు తీసేసిందండి. ఈ పెయిన్స్ వస్తున్నాయి, అంటే ప్రాబ్లమ్స్ వస్తాయా అండి? డెఫినెట్గా అంటే మన బాడీ నుంచి మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక్కొక్క అంటే ఫంక్షన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి అలా తీసుకుని వెళ్తే కనుక అది చేసే పని ఇంకోటి చేయదు కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒక్కసారి హోమియోపతి అప్రోచ్ అయ్యారంటే మనం ఏ విధంగా దానికి హెల్ప్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే అండి, అంటే థైరాయిడ్ గురించి చెప్తున్నారు, అంటే ఇంకా అసలు కంట్రోల్లో పెట్టుకుంటాం కానీ తగ్గదు అనే అపోహ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. అవును, సో హోమియోపతి ద్వారా కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ని అంటే థైరాయిడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ని చక్కగా తగ్గించుకోవచ్చు. కొంతమంది అంటే లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి టెస్ట్ చేయించుకోకుండా ఉంటారు. లేదా కొంతమంది కొంత టైం వాడేసి ఒక్క రిపోర్ట్ నార్మల్ రాగానే స్టాప్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నవీన, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ ఓన్లీ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఓకే మేడం. హలో హలో, చెప్పండి అమ్మా. మేడం, ఇది బాయ్స్ కి కూడా అటాక్ అవుతుందా మేడం? ఏంటమ్మా? థైరాయిడ్ అనేది జనరల్ గా లేడీస్ లో ఉంటుంది కదా మేడం, జెంట్స్ కి కూడా వస్తుందా? వస్తుందండి. అదే జెంట్స్ కి మేము ఇంతవరకు ఏం లేదు. థైరాయిడ్ అనేది మనం మెడిసిన్ వాడకుండా క్యూర్ చేసుకోవాలంటే ఎలా మేడం? అది ఏ రకమైన థైరాయిడ్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలమ్మా. థైరాయిడ్ ప్రొఫైల్ అనేది కనుక ఎంటీ స్టమక్లో మీరు బ్లడ్ ఇచ్చారు అని అంటే మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. అది ఒకవేళ హైపర్ థైరాయిడిజమా, T3 T4లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా హైపోథైరాయిడిజమా, TSH ఏమైనా ఎక్కువ ఉందా అనేది చూసి చేసుకోవచ్చు. అయితే మోస్ట్లీ అంటే హార్మోన్ చేంజెస్, ఒబెసిటీ ఈ కారణాల వల్ల ఆడవాళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ ప్రాబ్లం మగవాళ్ళల్లో కూడా కనిపించవచ్చు. అండ్ అంటే ఏజ్ కూడా లిమిట్ అనేది ఉండదమ్మా. ఏ ఏజ్లో అయినా మనం ఈ ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థైరాయిడ్కి సంబంధించి అంటే కొంతమందికి అంటే కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడని ఉంటాయి కదా, డయట్ పరంగా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని అంటే తినడం ద్వారా థైరాయిడ్ గ్రంథి అనేది స్టిమ్యులేట్ అవుతుందని చెప్తా ఉంటారు. నార్మల్గా క్యాబేజ్ ఏంటి, కాలీఫ్లవర్, బీన్స్, అంటే సోయా ఇలాంటివి చాలా తొందరగా అంటే వీటిని అగ్రవేట్ చేస్తూ ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కనుక తీసుకొని, విటమిన్ సి ఉండే ఆ డయట్ కనుక తీసుకొని, ప్లెంటీ ఆఫ్ వాటర్ కనుక తీసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే ఒబెసిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా వర్కౌట్స్ చేసుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. మరి మ్యామ్, అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఇందులో ఎలా ఉంటాయి? మోస్ట్ అంటే ఇన్ఫర్టిలిటీ అని మనం ఎవరిని అంటామంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత కూడా అంటే ఎలాంటి అంటే ఇంటర్కోర్స్ అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఉంటే కనుక
మనం దాన్ని ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే 1 year తర్వాత కూడా అలా జరగలేదు అని అంటే అప్పుడు మనము సింపుల్ టెస్ట్ ద్వారా మనకు ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో ఉంటుంది. సో కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా మనము అంటే ఈ కేస్ని మనం బిగిన్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళలో అయితే సింపుల్ స్కానింగ్ అంటే పెల్విస్ స్కాన్ అని చెప్తాము, లేదా అబ్డోమన్ స్కాన్, అంటే ఈ యూట్రస్ గర్భసంచి సరిగ్గా ఉందా, ఓవరీ సరిగా పనిచేస్తున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. దాంతోపాటు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా రెగ్యులర్గా రొటీన్లో చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనం తెలుసుకోవచ్చు. మగవాళ్ళల్లో కనుక చూస్తే సెమెన్ అనాలిసిస్ అనేది మనము చేస్తూ ఉంటాము. అందులో ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇనీషియల్గా ఉండే ఇన్వెస్టిగేషన్స్. దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే దాన్ని మనం కరెక్ట్ చేసుకొని ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీగా మనం మార్చుకోవచ్చు. ఓకే అండి. అంటే కొంతమందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి. అవును, అంటే అన్నీ బాగున్నా కానీ ఎందుకు ఆ సమస్య అని ఎందుకు? చాలా కేసెస్లో అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎవరు కూడా అంటే ఫస్ట్ ఇయర్లోనే హోమియోపతికి అయితే రారు. ఎందుకంటే 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ప్రెషర్ ఉంటుంది. మనకి ఇండియాలో మ్యారేజ్ అయిన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అంటే 1 సంవత్సరం అయింది అంటే చేతిలో బేబీ ఉండాలి, లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యి ఉండాలి. ఇదో రూల్ మనకు చూస్తూ ఉంటాం. సో ఎంత డిలే అవుతూ ఉంటే ఒక్కొక్క ఇయర్ పాస్ అవుతున్న కొద్ది ప్రెషర్ ఆ కపుల్స్ మీద ఉంటుంది. సో తొందరగా అయిపోతే బాగుండన్న ఆలోచనతో రకరకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అంటే ప్రాబ్లం ఎందువల్ల జరిగింది, ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి కనుక చూస్తే చాలా చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో అలా నెగ్లెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయి ఉంటాయి. సో థైరాయిడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కనుక వాటిని రెక్టిఫై చేసుకోకుండా ఇంకా ఇన్ఫర్టిలిటీకి అలా ప్రయత్నం చేస్తే ప్రాబ్లమ్స్ సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది అంటే ఇండియాలో మనకు మగవాళ్ళు టెస్ట్ చేసుకోకుండా ఉంటారు. సో కానీ అది ఒక సింపుల్ టెస్టే కాబట్టి ఒకవేళ అలా ప్రాబ్లం ఉంటే హోమియోపతిలో మేము డీల్ చేసే కేసెస్ చాలా అంటే టఫ్ కేసెస్ అన్నీ కూడా డీల్ చేస్తాం. ఒక్కొక్కసారి అంటే ఫస్ట్ మెన్సెస్ అనేది ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది. దాన్ని అంటే ప్రైమరీ అమెనోరియా అని ఉంటాం. అంటే మెన్సెస్ అనేది అచీవ్ అవ్వకుండా వాళ్ళల్లో గర్భసంచి సైజ్ చిన్నదిగా ఉండడము, లేకపోతే ఓవరీస్ చిన్నదిగా ఉండడం, ఇలాంటి టఫ్ కేసెస్ అనేది మనం చూస్తూ ఉంటాం రేర్గా. జనరల్గా అయితే పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రోజులలో చాలా జనరల్గా కనిపించే ప్రాబ్లం. మగవాళ్ళలో అయితేనేమో కౌంట్ తక్కువగా ఉండడము, అంటే టోటల్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉండడము. అయితే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము కంప్లీట్ జీరో ఉన్న కేసెస్ అని అంటే అజూస్పర్మియా కేసెస్ అంటాము. కంప్లీట్ జీరో ఉన్న స్పర్మ్ కేసెస్ని కూడా ట్రీట్ చేసిన కేసెస్ మనకు చాలా ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ అనేది సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉండడము, ఏజ్ పెరుగుతుంటే కూడా స్పర్మ్ యొక్క క్వాలిటీ లేదా ఓవరీస్ ఎగ్ యొక్క క్వాలిటీ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి తొందరగానే దీనికి ట్రీట్మెంట్ అంటే అసెస్మెంట్ కనుక తీసుకొని స్టార్ట్ చేసుకుంటే మనకు రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి. పీసీఓడికి రీజన్స్ కానీ అలాగే సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి? అందరిలో ఒకేలాగా ఉంటాయి, మన డిఫరెన్సెస్ ఉంటాయి? పూర్వము ఈ పీసీఓడి ప్రాబ్లం కనుక చూసుకుంటే అంటే ఇన్ఫర్టిలిటీలో ఒక కాజ్గా మనం చూసేవాళ్ళం. అంటే ఎవరైనా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉంటే వాళ్ళలో ఏమన్నా పీసీఓడి ప్రాబ్లం ఉందా అనేది మనం చూసుకునేవాళ్ళం. కానీ ఈ రోజులలో పీసీఓడి ప్రాబ్లం అనేది ఎంత కామన్గా అయిందంటే ఒక 14 years అమ్మాయికి కూడా పీసీఓడి చూసాము. ఇప్పుడు ఒక 12 years అమ్మాయికి కూడా పీసీఓడి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో అంత ఫ్రీక్వెంట్గా అంత అంటే నార్మల్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణము మరి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఒబెసిటీ అని చెప్పుకోవచ్చు, జంక్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు, సెడెంటరీ లైఫ్ అంటే కదలికలు లేకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ అవి లేకుండా ఇలాంటి లైఫ్ లీడ్ చేయడం ద్వారా ఇలా జరిగి ఉంటుందని చెప్పొచ్చు. లేదా ఫ్యామిలీలో అలా అంటే మదర్స్కి ఉండడం వల్ల లేదా మేనత్తలకి ఎవరికైనా అలా ఉంటే కనుక ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో ఇలా చాలా కారణాల వల్ల పీసీఓడి అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దాని యొక్క లక్షణము మనము అంటే పేషెంట్ని చూడగానే చాలా వరకు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. చాలా అంటే ఒబేస్గా ఉండడము, లేదా పెద్ద పెద్ద యాక్నే ఫేస్ మీద కనిపించడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ స్కిన్ కలర్ డార్క్ అయిపోతూ ఉండడం, స్పెషల్గా
మెడ చుట్టూ ఈ స్కిన్ అనేది చాలా నల్లగా అయిపోవడము, ఇవన్నీ లక్షణాలని బట్టి మనం ఈజీగా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ అంటే కొంతమందికి ఏమో డిలేయిడ్గా వస్తుంది, అంటే 2-3 మంత్స్కి ఒక్కసారి రావడం కానీ, లేదా కొంతమందికి 1 మంత్లో 2 టైమ్స్, ఇలా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, ఇవన్నీ లక్షణాలని బట్టి మనం పీసీఓడి ఉందని తెలుసుకోవచ్చు. కాకపోతే మన నిర్ధారణ గురించి ఒక్కసారి స్కానింగ్ చేసుకున్నాము అనంటే, అల్ట్రాసోనోగ్రఫీ పెల్విస్ అనేది మనం స్కాన్ చేసుకున్నామంటే అందులో మనకు క్లియర్గా మనకు చూపిస్తూ ఉంటుంది. అలా కనుక ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే సరి అయిన ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే, పీసీఓడిని కనుక నెగ్లెక్ట్ చేసాము అంటే చిన్నపిల్లలే కదా, ఇంకా మ్యారేజ్కి టైం ఉందని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే కనుక టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కొక్కసారి అబ్నార్మల్ హెయిర్ వస్తూ ఉండడము, హెయిర్ ఫాల్ సివియర్గా ఉండడము, ఇవన్నీ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇది వెంటనే కరెక్ట్ చేసుకుంటే మనకు అంటే ఫ్యూచర్లో ఆ పిల్లలు, ఆడపిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆల్రెడీ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి కనుక ఈ ప్రాబ్లం వస్తే యూజువల్గా బయట రకరకాల అంటే ట్రీట్మెంట్స్, సర్జరీ వరకు కూడా తీసుకెళ్తారు. బట్ హోమియోలో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా చక్కని ట్రీట్మెంట్ అనేది మనం చేస్తాం. అయితే హోమియో యొక్క బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లము ఒకసారి వెళ్ళి అంటే పోయి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలా రిపీట్ అవ్వకుండా మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా దీన్ని మనం కంప్లీట్గా అరికట్టొచ్చు. ఓకే అండి, మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అంటే లేడీస్లోనే ఉంటుంది, అంటే పర్టికులర్గా రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ అన్నీ తెలుస్తాయి అంటే లేడీస్లో ఎస్పెషల్లీ, అంటే సేమ్ సిమ్టమ్స్ అంటే మగవారిలో కూడా ఉంటాయా? అవునండి, ఇన్ఫర్టిలిటీ అనేది మగవాళ్ళల్లో అండ్ ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది. మగవాళ్ళల్లో ఉండే ఇన్ఫర్టిలిటీని మేల్ ఇన్ఫర్టిలిటీ అని, ఆడవాళ్ళల్లో ఉండే ఇన్ఫర్టిలిటీని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తా ఉంటాం. అయితే ఆడవాళ్ళల్లో ఇద్దరిలో కూడా అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే 1 ఇయర్ తర్వాత కూడా ఎలాంటి పిల్లలు అవ్వకపోవడం, లేదా 2-3 ఇయర్స్ గడిచినా కానీ అస్సలు కన్సీవ్ అవ్వకపోవడాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. కొంతమందిలో అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా జరుగుతూ ఉంటుంది కానీ పిల్లలు అవ్వకుండా ఉంటారు. కొంతమందిలో ఒక చైల్డ్ అయితే పుడతారు కానీ దాని తర్వాత ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఈ కాజెస్ అనేది అంటే ఎందువల్ల ఈ ఇన్ఫర్టిలిటీ జరిగింది అనేది ఇద్దరిలో ఉంటుంది కాబట్టి మనము అంటే ఇద్దరిని కూడా అంటే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కౌంట్ కనుక తక్కువ ఉంటే దాన్ని మగవాళ్ళల్లో కౌంట్ కనుక తక్కువ ఉంటే దాన్ని ఒలిగోస్పర్మియా అని చెప్తా ఉంటాము. ఒక్కొక్కసారి మూమెంట్ కానీ లేకపోతే వాటి యొక్క ఫార్మ్స్ అంటే సరిగా హెడ్స్ పెద్దవి ఉండడము, లేకపోతే టెయిల్స్ లేకుండా ఉండడం, ఇలా రకరకాల అంటే మగవాళ్ళల్లో టెరటోజూస్పర్మియా అని రకరకాల పేర్లతో మనం దీన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మగవాళ్ళలో సివియర్ కేసెస్లో వారికోసిల్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాము. అది మనకు స్క్రోటల్ స్కాన్లో క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. సో వారికోసిల్ అనే ప్రాబ్లం 1st గ్రేడ్, 2nd గ్రేడ్, ఇలా అన్ని సర్జికల్ కేసెస్ కూడా మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కూడా మీరు కన్సీవ్ అవ్వలేదు అంటే మరి ఇవన్నీ చెక్ చేసుకొని దానికి అనుగుణమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆడవాళ్ళల్లో కూడా చాలా వరకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా వచ్చిన కొంతమందిలో సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో కొంతమందికి అంటే రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో రకరకాల కాజెస్ అనేది మనం ఆడవాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. అలా కనుక ట్యూబల్ బ్లాక్ని కూడా ఒక అంటే పర్టిక్యులర్ కేస్లో సర్జరీ ద్వారా కూడా క్లియర్ అవని ట్యూబల్ బ్లాక్ మన దగ్గర అంటే జస్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్తో క్లియర్ అయిన కేసెస్ కూడా మనము చాలా చూస్తూ ఉంటాం. అలాగే పీసీఓడి కామన్ ప్రాబ్లమ్గా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అంటే రిపీటెడ్ అంటే కొంతమందిలో ఫైబ్రాయిడ్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం. ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల కూడా అంటే గర్భసంచికి గడ్డలు లాగా రావడం వల్ల కూడా అంటే పేషెంట్ కన్సీవ్ చేసుకోలేకపోవడం, అండ్ ఇలా ఒకవేళ లోపల కనుక వచ్చింది గర్భసంచి లోపల వస్తే దాన్ని కంప్లీట్గా గర్భసంచి కూడా తీసేయడము, ఇలాంటి అంటే కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి టఫ్ కేసెస్ కూడా అంటే ఫైబ్రాయిడ్ కండిషన్లో కూడా అంటే పీసీఓడి కండిషన్లో ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఫైబ్రాయిడ్ కండిషన్లో కూడా మనము ఈ ఎఫెక్టివ్నెస్ చూడొచ్చు. హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా
చాలా అంటే ఇలాంటి టఫ్ కేసెస్ చాలామంది హోమియోపతికి వచ్చేవాళ్ళు 10 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అలా వస్తూ ఉంటారు. సో వాళ్ళలో అంటే అన్ని టెస్ట్లన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇందాక మీరు అన్నట్టుగా కాజెస్ అనేవి కనిపించవు. కాజెస్ కనిపిస్తే మనం క్లియర్గా తీసుకోవచ్చు. కాజెస్ అనేది కనిపించవు, దాన్ని మనం ఈడియోపతిక్ రీజన్స్ అని అంటూ ఉంటాం. అంటే కాజ్ ఏంటనేది తెలియదు, అన్నీ నార్మల్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఈడియోపతిక్ కేసెస్లో మనకు హోమియోపతిలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే కేస్ హిస్టరీ అనేది డీటెయిల్స్గా తీసుకొని దాన్ని బట్టి మనము మెడిసిన్స్ ఇస్తే కనుక దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈడియోపతిక్ కేసెస్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేని ఇన్ఫర్టిలిటీ కేసెస్కి కూడా మనము చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇందులో సక్సెస్ రేట్ లేని వాళ్ళకు కూడా వాళ్ళకి హోమియోపతిలో ఎస్పెషల్లీ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా మన దగ్గర జరిగే అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో పొరపాటు ఏంటి అని అంటే ఈ తొందరగా అయిపోవాలనే దాంట్లో మనము అంటే తొందరపడి ఆ ప్రాబ్లం ఏంటనేది దాన్ని కరెక్ట్ చేసుకోకుండా వదిలేస్తూ ఉంటాం. అయితే మనము అంటే యాక్సెప్ట్ చేయనంత మాత్రాన, లేదా మనము ఓర్చుకున్నంత మాత్రాన, లేదా సరియైన ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన మన జబ్బులేమీ ఆగవు, అవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రెసివ్ డిజార్డర్ని హోమియోపతి ఫస్ట్ ఏ కారణం వల్ల ఇలా జరుగుతుంది అంటే అందరికీ తెలుసు, హోమియోపతితో కొంచెం టైం పట్టినా కానీ ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఎక్కడి నుంచి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. అండ్ చాలా వరకు కూడా సర్జికల్ కేసెస్ వరకు వెళ్లకుండా మనము అంటే సక్సెస్ రేట్ని మనం చాలా ఎక్కువగా చూసుకోవచ్చు. ఓకే అండి, థైరాయిడ్ గురించి, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది మళ్ళీ డాక్టర్స్ టైం.